చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం పేదలకు వైద్య విద్యను దూరం చేస్తూ రాష్ట్రంలోని మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం దారుణమని వైసీపీ పీఏసీ సభ్యులు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్య కళాశాలల పట్ల కూటమి ప్రభుత్వ చర్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా ఖండిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద ప్రజలను మోసం చేస్తూనే వస్తున్నారన్నారు. మరి ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులకు మరి అదేవిధంగా పేద ప్రజలకు మరి వాళ్ళకందరికి కూడా ప్రభుత్వ మెడికల్ వైద్య విద్య మరి అదేవిధంగా వైద్యాన్ని దూరం చేసే ఆలోచనలో భాగంగా మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మరి ఈరోజు 10 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను తన అనుయాయులకు దారదత్తం చేసే కార్యక్రమాన్ని మొన్నటి దినం క్యాబినెట్లో ఆమోదింపజేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలైంది. ఈ 76 సంవత్సరాలలో మన రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కేవలం 11 మాత్రమే ఉన్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆయన ప్రభుత్వం వచ్చిన 5-6 నెలల్లోనే ఒక మహమ్మారి వచ్చింది, కోవిడ్ మహమ్మారి. ఈ కోవిడ్ వల్ల కేవలం రాష్ట్రమే కాదు, దేశమే కాదు, ప్రపంచమంతా కూడా అతలాకుతలమైన పరిస్థితి మనమందరం చూశాం. మరి వాళ్ళకందరికి కూడా వైద్యం అందక మరి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి మనం గమనించాం. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఆనాటి ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా పేద ప్రజలకందరికి కూడా మెరుగైన వైద్యం అందించాలి. మరి అదే కాకుండా గతంలో ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కూడా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలి అని చెప్పి మరి ఆ రోజు ఆయన అనేక మెడికల్ కాలేజీలను స్థాపించడం జరిగింది. మరి తండ్రికి ఆదర్శంగా తీసుకొని మరి అదేవిధంగా కరోనా మహమ్మారిలో ప్రజలు పడిన ఇబ్బందులన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి 17 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, ఇది బాగా నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, ప్రైవేట్ కాదు, ప్రభుత్వం ఆధ్వర్యంలో 17 మెడికల్ కాలేజీలు స్థాపించాలి. మరి అది కూడా 8,500 కోట్ల రూపాయల వ్యయంతో మరి ఈ 17 మెడికల్ కాలేజీలు స్థాపించాలని మరి కేంద్ర ప్రభుత్వం కాడ మరి అనుమతి తీసుకొని మరి మొదటి సంవత్సరం 5 మెడికల్ కాలేజీలను పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సహా నిర్మాణం చేసి మరి ఆ కాలేజీల్లో మరి అడ్మిషన్స్ కూడా మరి ప్రారంభించడం జరిగింది. ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 150 చొప్పున సీట్లు మరి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు మరి అలాట్ చేయడం జరిగింది. మరి రెండవ సంవత్సరం కూడా ఇంకొక 5 మెడికల్ కాలేజీలు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మరి ఆ ప్రారంభ దశలోనే మరి ఎన్నికలు రావడము, మరి ఎన్నికల నోటిఫికేషన్లు రావడము, మరి తద్వారా మనకు సంబంధించిన 3 మెడికల్ కాలేజీలకు మాత్రమే మరి ఆ రోజు పర్మిషన్స్ వచ్చిన పరిస్థితి. దాంట్లో పులివెందుల కూడా ఒకటి. కేవలం కొద్దిగా ఏదో హాస్టల్ సరిగా ఏదో లేదని చెప్పి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని చెప్పి మరి 50 సీట్లు మాత్రమే మరి ఆనాడు పులివెందుల మెడికల్ కాలేజీకు మరి 50 సీట్లు మాత్రమే అలాట్ చేయడం జరిగింది. మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ పులివెందుల మెడికల్ కాలేజీకు సంబంధించి ఎందుకంటే
కూటమి ప్రభుత్వం అంటే ఏంటి? అలయన్స్ ప్రభుత్వం. కేంద్రంలో ఏదైతే బీజేపీ భారతీయ జనతా పార్టీతో అనుసంధానమై ఈ ఇద్దరు కూడా కలిసి పోటీ చేసిన పరిస్థితి. అంటే మన మంత్రులు అక్కడ ఉండారు కేంద్రంలో, మరి బీజేపీకి సంబంధించిన మంత్రులు మన రాష్ట్రంలో ఉండారు. మరి అలాంటి పరిస్థితిలో మరి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే మరి ఆ 50 సీట్లను మరి కేంద్ర ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్ళి మరి దాన్ని కూడా 150 సీట్లకు తెచ్చుకునే అధికారం చంద్రబాబు నాయుడు కాడ ఉన్నింది. కానీ మరి అవన్నీ కూడా ఆయన ఆలోచన చేయలే. ఆయన ఆలోచన అంతా కూడా మరి ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేయాలి, ఆయన అనుయాయులకు మరి ఆయన నామస్మరణం చేసే వాళ్ళకందరికీ దారదత్తం చేయాలి అనే ఆలోచనతో మరి ఈ పులివెందులకు సంబంధించిన మెడికల్ కాలేజు మేము నిర్వర్తించలేమని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. తద్వారా మరి ఆ కాలేజు నిర్మాణం పూర్తి అయిపోయినా కూడా మరి ప్రారంభానికి మోచుకోలేదు. ఎంత దుర్మార్గం ఒక్కసారి ఆలోచన చేయండి. మరి ఈరోజు